వెల్కమ్ టు మోస్ట్ ట్రావెలింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏ వీడియో చేయబోతున్నానో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. యాజ్ యూ ఆల్రెడీ సీన్ ఇన్ ద థంబ్నెయిల్. ఎస్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. ఈ వీడియోలో నేను యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ ట్రావెలింగ్ వ్లాగ్ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా ఇషానా. యూర్ విత్ మీ మోనికా. Without any ado, let's start today's video. It's packing time. Studies or job purpose or place visit చేయడానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే లగేజ్ అనేది చాలా తక్కువ పట్టుకుని వెళ్ళాలి. లగేజ్ ఎంత తక్కువ పట్టుకెళ్తే అంత బెటర్, బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. హియర్ ఈజ్ మై చెక్ లిస్ట్. ప్రిపేర్ చేసుకోవడం ఒక బెస్ట్ ఐడియా. నేను పట్టుకెళ్లాల్సిన థింగ్స్ అన్నీ సెక్షన్స్గా డివైడ్ చేసి పెట్టుకున్నా. సెక్షన్ 1 స్టేషనరీ, సెక్షన్ 2 యాక్సెసరీస్, సెక్షన్ 3 క్లాతింగ్, సెక్షన్ 4 ఎలక్ట్రానిక్స్. దీంట్లో ఫోన్ ఛార్జర్, ల్యాప్టాప్స్ అండ్ ఛార్జర్స్ ఆల్రెడీ సపరేట్ ల్యాపీ బ్యాగ్లో పెట్టేశాను, సో మీకు ఇక్కడ కనబడట్లేదు. దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 5 కిచెన్ వేర్. లాస్ట్ టైం అవి కుదరకు పట్టుకెళ్ళలేదు. నౌ ఐఎమ్ గోనా టేక్ దీస్ ఆల్. సెక్షన్ 6 టాయిలెటరీస్. దీనిలో టాయిలెటరీస్ పెట్టాను, బట్ బెటర్ మీ దగ్గర పౌచ్ ఏమైనా ఉంటే దానిలో పెట్టండి. ఐ డోంట్ హ్యావ్ దాట్, సో దట్స్ వై ఐ పుట్ ఇన్ ద కవర్. సెక్షన్ 7 యూట్యూబ్ ఎక్విప్మెంట్. ఇది ట్రైపాడ్ అండ్ దిస్ వన్ ఇస్ మైక్. ఫైనలీ 8th సెక్షన్ ఎక్స్ట్రా లగేజ్. ఈజీగా పిక్ చేసుకోవడానికి నేను ల్యాపీ బ్యాగ్లో పెడతాను అనమాట, బికాజ్ నేను అవి హోల్డ్ చేస్తాను. ఇఫ్ ట్రాలీస్లో పెడితే తీయడానికి ఉండదు కదా, అందుకని. ఈవెన్చువలీ మోస్ట్ మ్యాండటరీ థింగ్స్ నౌఏడేస్ మాస్క్స్ అండ్ శానిటైజర్. ఇప్పుడు ఇవన్నీ ట్రాలీస్లో ప్యాక్ చేసేద్దాం. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. ఫస్ట్ బిగ్ ట్రాలీ బేస్లో నేను పట్టుకెళ్ళే బెడ్షీట్స్ సెట్ చేశాను. దిస్ గివ్స్ యూ ద గుడ్ బ్యాలెన్స్. ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. క్లోత్స్ని ఫోల్డ్ అండ్ రోల్ చేసి పెడితే ఇలా మనకి చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఏ డ్రెస్ అయినా పిక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ట్రిప్. అన్ని క్లాత్స్ పెట్టేశాను. దీనిలోనే దుపట్టాస్, నైట్ వేర్, టీ షర్ట్స్, పార్టీ వేర్ ఎక్సెట్రా. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఇలా చేస్తే స్పేస్ చాలా కలిసి వస్తుంది. అండ్ ఇక్కడ నాకు కావాల్సినవి లైక్ నాప్కిన్స్ అవన్నీ పెట్టాను, ఇఫ్ ఇన్ కేస్ పిక్ చేసుకోవాలంటే ఈజీ అవుతుందని. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ కేస్, దాట్స్ ఇట్. అండ్ వీటి కింద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను. సో టాప్లో రగ్గు పెడదాం అనుకున్నా, బట్ సరిపోదు కాబట్టి టాప్ అంతా స్వెటర్తో కవర్ చేస్తా. కొంచెం స్పేస్ అయితే ఉంది, అందుకే స్టేషనరీ పెట్టేస్తాను. ఓకేనా. అరేంజ్డ్ మై బుక్స్. యా,
అండ్ నౌ స్వెటర్ని ఇలా అరేంజ్ చేశాను బికాస్ ఇలా ర్యాప్ చేయడం వల్ల టాప్ పార్ట్ సెక్యూర్డ్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ స్పేస్ కలిసి వస్తుంది. స్వెటర్ ఫోల్డ్ చేసి పెడితే చాలా స్పేస్ మీకు ఆక్యుపై చేస్తుంది, అందుకని ఇలా పెట్టాను. స్వెటర్ అండ్ రగ్గు బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ బెంగళూరులో చాలా కూల్గా ఉంటుంది, అందుకనే. లేదా అసలు ఇవి పట్టుకెళ్ళేదాన్నే కాదు. అండ్ ఆల్సో వింటర్ సీజన్ కూడా కదా, ఇంకా చలి ఉంటుంది అక్కడ. అండ్ అక్కడ స్టేషనరీ పెట్టాను, ఈవెన్ దో కొన్ని మిగిలిపోయాయి, బట్ నో వరీస్, అవి నేను పైన పెట్టేస్తాను. ఈ ట్రాలీ స్పెషాలిటీ ఏంటంటే ఒక సీక్రెట్ ఎక్స్టెండింగ్ జిప్ ఇచ్చారు, దీనివల్ల స్పేస్ ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అందుకే బుక్స్ పెట్టగలిగా అనమాట ఇందాక. ఓకేనా, ఇప్పుడు దీనిలో రిమైనింగ్ బుక్స్ పెడతా. ఇఫ్ ప్లేస్ అవ్వట్లేదు అంటే జిప్ క్లోజ్ చేసి వేరే ట్రాలీలో పెట్టేస్తాయి. ఇక ఓ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఏబుల్ టు ప్లేస్ దెమ్ అప్. అవి మిగిలాయి, సో అవి వేరే దానిలో పెడతా. ఓకే, నౌ లెట్స్ క్లోజ్ దిస్. సో మనం ఒక ట్రాలీ సర్దడం కంప్లీట్ చేసాం. ఓ మై గాడ్, చాలా వెయిట్ ఉంది. ఎస్, క్లాతింగ్ అండ్ స్టేషనరీ అందులో పెట్టేసాం. నవ్ రిమైనింగ్ అన్నీ కూడా ఈ ట్రాలీలో పెడతాం. ఓకేనా, దాట్స్ అవర్ మిషన్ నౌ గైస్. చూడ్డానికి దానికంటే చిన్నగానే ఉంది, బట్ యా లెట్స్ ట్రై. ఫస్ట్ నేనైతే ఇందాక ప్రీవియస్ ట్రాలీలో ఎలా అయితే అరేంజ్ చేశానో ఇక్కడ కూడా బెడ్షీట్ అరేంజ్ చేశాను బాటంలో. నౌ ఇంకా తోయడమే అన్ని సామాన్లు. అమ్మయ్య, అన్నీ పెట్టేశాను, కానీ ఇవి మిగిలిపోయాయి. ఆబ్వియస్లీ ఎక్స్ట్రా లగేజ్, సో ఇవన్నీ కూడా నేను క్యారీ చేసే ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టేస్తాను. అండ్ ఇంకొక ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది కదా బ్లాక్ది, అది నేను ఆల్రెడీ ఈ ట్రాలీలో పెట్టేశాను. దానిపైనే మిగిలిన థింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాను. 2 బ్యాగులు మనం క్యారీ చేయలేం కదా ల్యాప్టాప్కి, అందుకని. సో ఈ ట్రాలీ కూడా సర్దడం అయిపోయింది. అండ్ ఆ ఎక్స్ట్రా లగేజ్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ల్యాపీ బ్యాగ్లో పెట్టేస్తాను. అమ్మయ్య, అన్నీ సర్దేసా బాగానే. ప్యాకింగ్ అయితే కంప్లీటెడ్. Hey everyone, hope you all doing good. So నేను luggage pack చేసుకున్నాను, as you have already seen it. Hope my journey will go very well. I'm so happy and excited to go Bangalore again. So keep supporting me. Bye bye. Let's start our journey. Come. It's Toodles time. Toodles. So this is my traveling day. And I'm going to miss my home and my family too. మా మదర్ అయితే చాలా బెంగ పెట్టేసుకుంటారు. డెఫినెట్లీ ఎవ్రీ మామ్ విల్ ఫీల్ లైక్ దిస్ ఓన్లీ. బట్ ఏం వరీ అవ్వకమ్మా, డైలీ కాల్ చేస్తాను, హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు, ఓకేనా. సో ఎప్పుడు ట్రావెలింగ్ చేసినా సరే టెంపుల్కి తీసుకెళ్తారు మా మదర్. టెంపుల్లో దండం పెట్టేసుకుని స్టార్ట్ అయిపోయాం. సో నేను ట్రైన్ ఎక్కేసాను, ఇది శేషాద్రి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ కాకినాడ టు కేఎస్ఆర్ బెంగళూరు. అండ్ ఇది 3rd AC. సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది 3rd AC, 2nd AC, స్లీపర్, ఎవ్రీథింగ్. బట్ ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో ఇఫ్ మీకు ఆల్రెడీ తెలిస్తే కొంచెం పార్ట్ స్కిప్ చేసేయండి. స్లీపర్కి 3rd ACకి పెద్ద డిఫరెన్సే ఉండదు. సో ఇక్కడ నుంచి మనం ఇలా బోర్డ్ అయిన తర్వాత మనకి ఒక గ్లాస్ డోర్ సపరేషన్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ AC. అండ్ మీకు ఈ కోచ్ చూస్తే కంపారిటివ్ టు స్లీపర్ నాకు ఇది నచ్చింది, ఎందుకంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది కోచ్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా ఉంది, అందుకని నాకు బాగా నచ్చింది. అండ్ ఇట్స్ సప్పర్ టైం. యాక్చువల్గా నాకు ట్రావెలింగ్ అప్పుడు బయట తినడం ఇష్టం ఉండదు, సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు ఫుడ్. అండ్ దట్ టు బిర్యానీ మై ఫేవరెట్ వన్. జర్నీ అప్పుడు బిర్యానీస్ అనేవి రికమెండబుల్ కాదు, బట్ నాకు అలవాటు ఎప్పటి నుంచో. ట్రావెలింగ్ అప్పుడు పులిహార కానీ బిర్యానీ కానీ ఇలా పట్టుకెళ్తూ ఉంటాను. రైస్ ఐటమ్స్ నాకు ఇష్టం అనమాట. బట్ మీకు కనుక పడకపోతే తినొద్దు, ఓకేనా. ఇక్కడ మనకి విండో క్లోజ్డ్గా ఈ వ్యూలో ఉంటుంది. మనం వీడియోస్, ఫొటోస్ బాగా షూట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. సో చాలా రిలాక్స్డ్గా, కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నేను. యా, ఐమ్ ఎంజాయింగ్.
అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ట్రైన్లో కొనుక్కోవాలి కదా. రియలీ ఐ డోంట్ లైక్ ఇట్. అందుకని నిన్న ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, అవి తినేసాను. క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా. అండ్ గ్రీనరీ వ్యూ అంటే చాలా ఇష్టం. అండ్ క్లౌడ్స్ కనుక అలా ఉంటే క్లైమేట్ సూపర్ ఉంటుంది కదా. ఎంజాయ్ ద వీడియో. సో మనకి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు రీచ్ అయిన తర్వాత 4 తమిళనాడు అనేవి టచ్ అవుతాయి మనకి. కట్పడి, గుడియట్టం, వనియంబడి, జోలార్పేట. దీని తర్వాత మళ్ళీ మన ఆంధ్ర ఒక ప్లేస్ టచ్ అవుతుంది, అదే కుప్పం. సో దీని తర్వాత మనకి బెంగళూరు రీచ్ అయిపోతాం. నెక్స్ట్ స్టేషన్ మనకి బెంగళూరు వస్తుంది. అక్కడ మనకి 7 స్టేషన్స్ ఉంటాయి మళ్ళీ. సో నేను క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను, చూడండి ఒక్కొక్కటి, ఓకేనా? సో దట్ మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. దట్స్ ఇట్. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway, and in the driveway. వనియంబడి. రీచ్డ్ కుప్పం. అండ్ ఇంకొక స్పెషల్ పాయింట్ ఏంటంటే ఆ రోజు క్లైమేట్ చాలా బాగా చూడండి, ఆ క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. అలా చూస్తుంటేనే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది నాకు. అండ్ నాకు క్లైమేట్ ఇలా ఉంటేనే ఇష్టం. రెయిన్ పడకూడదు, బట్ క్లైమేట్ షుడ్ బి లైక్ దిస్. హౌ మెనీ ఆఫ్ యూ రిలేట్ దిస్? మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి, ఓకేనా? సో అందుకని చాలా వీడియోస్ నేను క్యాప్చర్ చేస్తాను, బట్ మోస్ట్లీ అని పెడితే బాగోదు కదా, మొత్తం అన్నీ మీరు చూడలేరు కాబట్టి నేను కొన్ని తగ్గించి పెట్టాను. బట్ ఎనీవే, నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో అసలు బోరే కొట్టదు, వాళ్ళకి చూస్తూ ఉంటారు. అండ్ ఐమ్ ద వన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వావ్. స్టార్ట్ అయినప్పుడు రెయిన్ పడింది అండ్ మార్నింగ్ ఏమో క్లైమేట్ మొత్తం ఇలా ఉంది. రెయిన్ అనేది పడలేదు. ఆ తర్వాత కొంచెం డ్రిజిలింగ్ అనమాట, లైట్గా చినుకులు పడ్డాయి. రీచ్డ్ బంగార్పేట్ జంక్షన్. సో బెంగళూరు వచ్చేసాం మనం ఇప్పుడు. ఫస్ట్ స్టేషన్ బంగార్పేట్ జంక్షన్. Reached Malur. Reached Whitefield. Reached Krishnarajapuram. Reached Bangalore camp. Finally reached our destination, KSR Bangalore. సో ఇదే లాస్ట్ స్టేషన్ అనమాట. కాకినాడ నుండి KSR బెంగళూరు వరకు ఈ ట్రైన్ అనేది వెళ్తుంది, ఓకేనా? సో నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను. యాక్చువల్గా బిఫోర్ అయితే మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్ అనేది మనకి ఇదివరకు కాకినాడ నుండి తిరుపతి వరకే వెళ్ళేది. బట్ ఇది 2005లో బెంగళూరు వరకు కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. అండ్ నైట్ ట్రావెలింగ్ అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏ ప్లేస్లో ఉన్నామో కూడా తెలియదు కదా. సో ఆబ్వియస్లీ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మనకి లైవ్ లొకేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీరు చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ యూ. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం. సో అందుకనే అలా వెళ్తూ ఉన్న ట్రైన్స్ని తీస్తూ ఉన్నాను. సో ఇది KSR బెంగళూరు స్టేషన్ అండ్ వి రీచ్డ్ దేర్.
సో గోయింగ్ ఆన్ మై వే, సో హెడింగ్ టు మై ప్లేస్, లెట్స్ గో. చూసారా, ఇక్కడ కూడా నేను క్లైమేట్ని అయితే వదలలేదు, క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. చెప్పాను కదా ఇలా ఉంటే క్లైమేట్, నేనైతే చాలా బిగ్ ఫ్యాన్ అనమాట ఇలా క్లైమేట్ ఉంటే. ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ఐ లవ్ ఇట్. ఎస్, రీచ్డ్ మై ప్లేస్. సో చూసారు కదా, నేను ఫస్ట్ ఒక ట్రాలీ అండ్ బ్యాగ్ అండ్ విత్ 2 ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలా తెచ్చుకుందామని ప్లాన్ చేశాను. బట్ ఫైనల్గా 2 ట్రాలీలు, ఒక బ్యాగ్, 2 ల్యాప్టాప్ బ్యాగ్లు తెచ్చుకుని వచ్చాను. ఎప్పుడు ఇలానే చేస్తాను. బట్ నెక్స్ట్ టైం అయితే మాత్రం నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను డిక్రీజ్ చేసుకోవడానికి. ఓకేనా? 1 2 3 4 ఫైనల్లీ రీచ్డ్ అవుట్ పీజీ. Let's go up. సో దిస్ ఈజ్ మై ఫ్లోర్ అండ్ రూమ్లోకి వచ్చేసాను. సో వచ్చేసిన తర్వాత చూడండి, అన్ప్యాక్ చేశాను, నా బెడ్ మీద ఇలా పెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలి కబోర్డ్స్లో. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేశాను, దట్ టు ట్రావెలింగ్ వ్లాగ్. సో మీకైతే నేను గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఉంది అండ్ డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను అప్కమింగ్ డేస్లో. డెఫినెట్లీ యూజ్ఫుల్ అండ్ యూనిక్ కంటెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తూ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా డిజైన్ చేస్తాను. సో ఇప్పటి నుంచి కూడా మీకు చాలా వ్లాగ్స్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ మీ ముందుకు తీసుకొస్తాను. జస్ట్ యూ హ్యావ్ టు కీప్ సపోర్టింగ్ మీ, అంతే. ఇప్పటిదాకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఈజ్ మోనికా ఇషానా సైనింగ్ ఆఫ్.